హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ బిగ్ బాస్ షో. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా ట్రెండింగ్ లో ఉన్నాడు. ఈ షోలో విన్నర్ అవ్వడం, తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం వంటి విషయాలతో ప్రజెంట్ న్యూస్ అంతా అతని మీదే. అసలు ఎవరు ఈ పల్లవి ప్రశాంత్? బిగ్ బాస్ లోకి ఎలా వచ్చాడు? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? బ్రీఫ్ గా చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో గజ్వేల్ పక్కన ఒక విలేజ్ లో నివాసం ఉండే ప్రశాంత్ వ్యవసాయం చేస్తూ ఆ వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో పెట్టి ఫేమస్ అయ్యాడు. తనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని రకరకాల విన్యాసాలు చేస్తూ ఆ వీడియోలు కూడా టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఫేమ్ అయ్యాడు. సోషల్ మీడియాలో కాస్త పాపులర్ అయ్యాక బిగ్ బాస్ షోలోకి వెళ్లాలని అతను సీజన్ 4 నుండి చాలా ట్రై చేశాడు. అన్నపూర్ణ స్టూడియో ముందు నిలబడ్డం లాంటి వీడియోస్ చేసి తనని బిగ్ బాస్ లోకి తీసుకోమని రిక్వెస్ట్ చేసేవాడు. అలా తన ఫాలోవర్స్ ఆ వీడియోని వైరల్ చేశారు. దాంతో బిగ్ బాస్ 7 లో అతనికి అవకాశం వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక పల్లవి ప్రశాంత్ ఇంకా ఫేమస్ అయిపోయాడు. ఒక రైతు బిడ్డగా అతనికి స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. అతని పేరు కూడా వెరైటీగా ఉండటం కలిసొచ్చింది. తన తల్లిదండ్రులు ముందు అమ్మాయి పుడితే పల్లవి అని పేరు పెట్టాలనుకున్నారట. అతను పుట్టడంతో పల్లవి ప్రశాంత్ అనే పేరుని పెట్టారట. బిగ్ బాస్ లో అతను ఎలా బిహేవ్ చేశాడు, అక్కడ జరిగిన సంఘటనలు, విజేత అవడం మనందరికీ తెలిసిందే. అయితే అతను విన్నర్ అయ్యాక అసలు గొడవ స్టార్ట్ అయింది. ప్రశాంత్ బయటకు వచ్చాక ఆయనకు ఘనంగా స్వాగతం పలకాలని వందల మంది అభిమానులు అన్నపూర్ణ బయట వెయిట్ చేస్తుంటే ట్రాఫిక్ సమస్యలు వస్తాయని పోలీసులు అతన్ని వేరే గేట్ నుండి బయటకు పంపారు. అయితే పల్లవి ప్రశాంత్ అటు వెళ్ళినట్టే వెళ్లి మళ్లీ జనాలున్న గేటు వైపుకే వచ్చాడు. దాంతో ఆయన అభిమానుల కేరింతలు, సందడి చేయటం, పోలీసులు వారిని చెదరగొట్టడం, తిరిగి వారు పోలీసుల మీద, ఆర్టీసీ బస్సుల మీద దాడి చేయటం జరిగింది. ఆ క్రమంలో ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టడం, పోలీసు వాహనాలు ధ్వంసం అవ్వడం జరిగింది. ఇంత జరిగినా పల్లవి ప్రశాంత్ అక్కడి నుండి కదల్లేదు. మొత్తానికి పోలీసులు అతన్ని అక్కడి నుండి పంపించేశారు. కానీ ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరిగేలా చేశాడని అతనిపై వివిధ సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి 20వ తేదీ సాయంత్రం పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇలా పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం ట్రెండింగ్ ఇష్యూగా నిలిచాడు.